సీఎం పదవి కట్టబెట్టిన పార్టీకి పన్నీర్ సెల్వం ద్రోహం చేశారని అంటున్నారు శశికళ వర్గం నాయకులు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలంతా చిన్నమ్మ వెంటే ఉన్నారని, ఓపీఎస్ ఒంటరిగా మిగిలిపోవడం ఖాయమని అంటున్నారు. త్వరలోనే సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేస్తుందంటున్న అన్నాడీఎంకే అధికార ప్రతినిధితో మా రిపోర్టర్ దినకర్ ఫేస్ టు ఫేస్. అన్నాడీఎంకే పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అప్సరారెడ్డి ఉన్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏమనిపిస్తుంది? ఓపీఎస్ ఆత్మసాక్షిగా నేను చెప్తున్నానని చెప్పి నిజాల పట్ల మీ పార్టీ, మీ వర్గం ఏమో చెప్తుంది? ఓపీఎస్ గారు చేసిన డ్రామా ఈరోజు నేను చూశానండి. ఒంటరిగా కూర్చొని అమ్మ సమాధి కాడ తను చేసిన డ్రామా తమిళనాడు ప్రజలు మొత్తం చూశారు, మన భారతదేశం ప్రజలు మొత్తం చూశారండి. చాలా తప్పండి. అమ్మ వచ్చి ఎంతో ఒక మంచి లెగసీ వదిలిపోయారు. పార్టీ వచ్చి ఒక యునైటెడ్ పార్టీ, అలాంటి పార్టీని ఇలాగా నేలపాలు చేయడం చాలా తప్పు. తమిళనాడు ప్రజలు మొత్తం ఫుల్ సపోర్ట్ చిన్నమ్మకే ఉందండి. తమిళనాడు ప్రజలు వచ్చి ఎమ్మెల్యేస్ ప్రజలు మొత్తం చిన్నమ్మకే సపోర్ట్ చేస్తున్నారు. ఓపీఎస్ చేసిన డ్రామా తమిళనాడు ప్రజలు మొత్తం చూశారు. తను సీఎంగా కూర్చున్నప్పుడు ఎందుకంటే ఇవన్నీ చెప్పలేదు, తను ఎమ్మెల్యే మీటింగ్ పిలిచినప్పుడు ఎందుకంటే ఇవన్నీ చెప్పలేదు. ఇప్పుడు సడన్ గా డ్రామా చేస్తున్నాడు మధ్యరాత్రిలో. రాజీనామా బలవంతంగా చేయించారని చెప్పి ఎవరైనా చీఫ్ మినిస్టర్ బలవంతంగా తీయించుతారా అండి? తను సీఎంగా కూర్చోన్నారండి. చిన్నమ్మ మీద అనవసరమైన అబాండాలు వేస్తున్నారు. వాళ్ళు వచ్చి డిగ్నిఫైడ్ సైలెన్స్ మెయింటైన్ చేస్తారు. చిన్నమ్మ ఎమ్మెల్యేస్ 100% చిన్నమ్మకి సపోర్ట్ చేస్తారు. మంత్రులు కానీ అలాగే మిగిలిన వాళ్ళు కూడా నన్ను అవమానించేలా చేశారు. రెవెన్యూ మినిస్టర్ కూడా ప్రెస్ మీట్ లో నన్ను తొలగిపోమని చెప్పి చేశారు. చిన్నమ్మ గారు అమ్మగారే వండి వీళ్ళని తనని ముఖ్యమంత్రి చేశారు. వాళ్ళు ఇచ్చిన గౌరవం కన్నా ఇంకా పెద్ద గౌరవం ఉంటుందండి. తను ముఖ్యమంత్రి చేశారండి. పన్నీర్ సెల్వంని ముఖ్యమంత్రి చేసినా కూడా కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా ఇలా మాట్లాడితే తప్పు కదండి. అంటే జయలలిత ఆత్మ సమాధి సాక్షిగా నేను చెప్తున్నా అన్ని నిజాలు అని అన్నారు. మరి మీరు జయలలిత అంటే మీకు గౌరవమే కదా? జయలలిత అమ్మ అందరికీ దైవం లాంటి, తను వచ్చి మాకు దేవుడు అండి. జయలలిత అమ్మ పేరు అడ్డం పెట్టుకొని తన సొంత రాజకీయ పరిణామాల కోసం డ్రామా చేస్తున్నారండి ఓపీఎస్. అంటే బీజేపీతో పాటు డిఎంకేతో పాటు ఏమన్నా డెఫినెట్గా అండి, డెఫినెట్గా